ఈ ఎటకరాలకు లోపమే లేదు. హలో విఎల్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి అందరూ? అందరికీ ఈ పాటికి దసరా క్లీనింగ్ చాలామందికి అయిపోతూ ఉంటుంది. నాకేంటంటే ఈ వీడియోస్ తీయడం వల్ల చేయడం వల్ల కొంచెం పనులు అనేది అవ్వవు. మా బావ హెల్ప్ తీసుకోకుండా అయితే నా వల్ల కాదన్నమాట. సో ఆయన పనులన్నీ ముగించుకుని వస్తాను, నేను చిన్న చిన్న పనులు ఏమంటే చూసేసుకో అని అన్నారు. ఇంకా ఆ రోజు ఏంటంటే కరెంట్ పోయిందండి. శనివారం అనమాట, ఇది శనివారం వ్లాగ్. అండ్ మైక్ కూడా తీసుకున్నాం, అది ముందు రోజు వ్లాగ్ అనమాట. అది అన్నీ కలిపి ఒకసారి చేస్తాను వ్లాగ్. కుదరదు ఇంకసారి ఎంత భవానీ మాల గురించి వస్తుంటాయి అనమాట. భవానీ మాల అయితే వేస్తున్నాం కదండి, దాని గురించి అంత ప్రిపరేషన్ అనమాట. మైక్ అయితే తీసుకున్నాం అనమాట. వాయిస్ క్లారిటీ లేదు, కంటెంట్ అయితే బాగానే వస్తుంది అని చెప్పేసి మైక్ అయితే తీసుకుని, అది వచ్చేసి హాలీలాండ్ లార్క్ M2 అనమాట. ఇంకా అలా అయితే మైక్ గురించి అయితే జరిగింది. నేను చాలా రోజుల నుంచి కలగన్నాను, ఎప్పుడు వస్తుందా అని. ఫైనల్లీ మైక్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా సాటర్డే వచ్చేసి మొత్తం బట్టలని తీసి వాషింగ్ మిషన్లో వేద్దామంటే వాషింగ్ మిషన్ ఉందండి, కాకపోతే మనకి ఆ రోజు కరెంట్ అయితే ఎక్కువ పోయిందనమాట. అదే ఆఫ్టర్నూన్ 2 వరకు రాదని అన్నారు. వర్షాకాలం కదా, మళ్ళీ ఏ వర్షాలు వస్తాయని చెప్పేసి నేను ఏంటంటే మార్నింగ్ అన్నీ లేచి కర్టెన్లు అన్నీ తీసేసి మొత్తం డెకరేషన్ సామాన్లు అన్నీ తీసేసి సామాన్లు కొన్ని అయితే కడిగేసాను. ఇంకా బట్టలు అయితే ఇంక పైకి తీసుకొచ్చేసాను అనమాట. పైన ఉతుక్కోవడానికి బాగానే ఉంటుంది, కానీ పై దాకా రావాలి, కింద కదండి, పై దాకా రావాలంటే కష్టమని వెళ్ళను సాధారణంగా. ఇంకా తప్పక వెళ్ళాను. ఇంకా ఆ రోజు పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళలేదనమాట. కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేదు స్కూల్కి. ఇంక తర్వాత నేనైతే ఉతుకుతుంటే నా పక్కనే వచ్చి నేను వెళ్తాను అని చెప్పేసి నా తలకాయ అయితే తినేశారు. ఆఖరికి నాతో పాటు అంత హెల్ప్ చేశారు, దాంతోపాటు రచ్చ కూడా చేసి పడేశారనమాట. ఇంకా అన్నీ గబగబా ఆయన స్కూల్ బ్యాగ్స్, షూస్, ఇంకా ఎలాగో హాలిడేస్ కదండి. ఇంకా అంటే సాటర్డే అయితే స్కూల్ ఉంది, అండ్ సండే నుంచి ఎలాగో దసరా హాలిడేస్ కదా అని చెప్పేసి ఇంకా రోజు ఎలాగ వెళ్ళలేదని చెప్పేసి మొత్తం అన్నీ తీయించేసాను అనమాట, బ్యాగు అన్నీ కలిపి. ఇంకా పిల్లలు
ఇంకా ఇది ఆ సండే అనమాట అండి, ఆదివారం అమావాస్య కూడా వచ్చింది కదా. ఇంకా రెమెడీస్ ఇవన్నీ చేయాలని చెప్పేసి ఇంకా సండే నాన్ వెజ్ ఏమీ పెట్టుకోకుండా ముందు రోజు ఎలాగో ఏమీ తినకుండా ఉండాలి కదా అని చెప్పేసి ఇల్లు గుమ్మాలు మళ్ళీ యథావిధిగా పొద్దున్నే లేచి గుమ్మాలన్నీ తుడిచేసుకుని మొత్తం టిఫిన్ గట్రా వేసేసి ఇక తర్వాత గుమ్మాలు అయితే నేను కడిగేసాను అనమాట. పాపం మా ఇంటికి అయితే కుదరలేదు, బిజీగా వెళ్ళాలని చెప్పేసి అన్నారు. మొత్తం అన్నీ జరిపి అక్కడక్కడ కడిగేసి క్లీన్ అయితే చేస్తాను అనమాట. నా వంతు పాపం ఆయన వంతు ఆయన చేశాడు, ఇంక నా వంతు నేనైతే చేసుకున్నాను. అన్ని సామాన్లు అన్నీ తెచ్చుకోవాలి, కిరాణా అన్నీ తెచ్చుకోవాలి, అమ్మవారికి మళ్ళీ డెకరేషన్ ఇవన్నీ చేయాలి కాబట్టి అన్ని పనులు గబగబా తేల్చుకుందాం అని చెప్పేసి చేసుకున్నాను అనమాట. అండ్ కిరాణా షాప్కి వెళ్ళి కిరాణా సామాన్లు తెచ్చుకోవాలి, ఏమేమి కావాలి ఏమేమి లేవు అన్ని లిస్ట్ అయితే రాశాను అనమాట ముందే. ఆ లిస్ట్ అంతా రాసుకుని తెచ్చుకోవాలి. దేవుడి దగ్గర దీపారాధనలు ఒత్తులు ఇవన్నీ షాపింగ్ ఉంది. ఇంకా తర్వాత పాపం లేట్గా వచ్చాడు, నేను మళ్ళీ బట్టలన్నీ తడిచిపోయి మళ్ళీ స్నానం చేశాను. ఇంక ఈలోపు నేను పెసరపప్పు పప్పుచారు పెట్టాను అనమాట. మామయ్య వచ్చారు, పెసరపప్పు పప్పుచారు, ఇంకా పన్నీర్ ఉంది, పన్నీర్ ఇరిగిపోతే పాలు ఇరిగిపోతే పన్నీర్ కింద చేశాను అనమాట. ఇంకా అన్ని ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసిన తర్వాత పన్నీర్ ఉందని చెప్పేసి పన్నీర్ కర్రీ కూడా వండాను. ఇంకా తర్వాత మా బావ ఏంటంటే అన్నీ వచ్చి అయినా సరే హెల్ప్ చేశాడు. ఆయన కట్టెలు గట్రా ఉతికేసాను కదా, అన్నీ ఆరిపోయినాయి ముందు రోజు. ఇంకా కట్టెలు అన్నీ ఆయన వేసేస్తున్నారు అనమాట అండి. సో ఏ పని అయినా సరే కలిపి చేసుకోవడం మాకు అలవాటు అండి. ఆయన ఈ పని చేయాలా ఈ పని చేయకూడదని ఉండదు, కానీ ఏ పనైనా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఆయన బయట కంపెనీ దగ్గరికి వెళ్ళే కాదు, ఇంటి దగ్గర కూడా హెల్ప్ చేస్తారనమాట. ఏ పనైనా చెయ్యాలి అంటే బాధ్యతగా, శ్రద్ధగా అయితే చేస్తాడనమాట. మా బావలో నచ్చింది నాకు అదే బాగా. ఇంకా అలా అమావాస్య కదా అని చెప్పేసి ఆ రోజు మొత్తం అన్ని ఇల్లు గుమ్మాలన్నీ కడిగేసాం కదండి. ఇంక తర్వాత అటువైపు ఇంకోవైపు గుమ్మడికాయ లేదని చెప్పేసి గుమ్మడికాయ కూడా కట్టారు. పట్టికి కూడా కొత్తవి తేవాలని చెప్పేసి పట్టికి కూడా తెచ్చి శ్రద్ధగా కట్టేసి దాని సాంబ్రాణి పువ్వు కూడా చూపించేసాను అనమాట. ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల ఇంకా గోల చేశారని ఎంత కడిగినట్టే ఉంచలేదు ఇల్లు అయితే. నిజంగా అంత ఇదైపోయిందంట. ఆంటీ వాటర్, అక్క అమ్మ వాటర్ అని చెప్పేసి వాటర్లు అడగడం, మొత్తం కడిగిన ఎంత పెంట చేసి పడే.
అదేండి అమ్మవారి కోసం అని చేసిన 2 చీరలు స్కై బ్లూ అండ్ పింక్ అయితే తీసుకున్నాను. నా దగ్గర కూడా ఆ కలర్ లేదు. అమ్మవారికి కడితే కలగా ఉంటుంది ఆ కలర్ అని చెప్పేసి అది తీసుకున్నాను. సో ఇలా అయితే అమ్మవారి ఇక్కడ వరకు ఇలా అయితే డెకరేషన్ అయితే ఇంతవరకు చేసుకున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో ఏమవుతుంది, భవానీ మాల ఎలా వేసాం ఏంటన్నది మళ్ళీ ఒక వ్లాగ్లో కలుద్దాం. సో మళ్ళీ ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.